విశ్వాసుల సహవాసము. విజయమునకు నడుపు ఉన్నత మార్గములోని 3వ మెట్టును గురించి కీర్తన 122లో చూచెదము. యాత్రా కీర్తనలో ఇది 3వది. ఈ మార్గములో ప్రవేశించక మునుపు మన జీవితములను మనమే నిర్వహించుకునే వారము, దానిలో అతిశయించడి వారము. అయితే ఈ ఉన్నత మార్గమునకు వచ్చుటతోటనే మన వైఖరి, ప్రవర్తన, స్వభావము మారిపోవను. దేవుని బిడ్డలతో సమయము గడపవలనని కోరేదము. వారి సహవాసమునే ఆపేక్షించదము. దేవుని కుటుంబమునకు చెందిన వారముగా మన సుఖదుఖములను దేవుని బిడ్డలతో పంచుకొని కోరుతాము. ఆయన ప్రేమతో బంధించబడిన వారమై ఎల్లరము చేరి ఆయనను ఆరాధించవలని ఆశించదము. అట్టి సహవాసము ద్వారానే ఆత్మీయముగా బలపరచబడతాము. దావీదు ఇట్టి అనుభవం గలవాడై, యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నా తనినప్పుడు నేను సంతోషించితిని అని కీర్తన 122లో పలికినాం. మనము కూడా ఆత్మీయ జీవితంలో మరి ఒక అడుగు వేసినప్పుడు విశ్వాసులతో కలిసి దేవుని మందిరంలో ప్రార్థన, ఆరాధనలలో ఎక్కువ సమయం గడపాలని ఆశించదము. దేవుని బిడ్డల సహవాసమును నిరాకరించి లోక వ్యవహారములను ప్రేమించడి వారు ఆత్మీయముగా దరిద్రులు ఇందరు. క్రమముగా బైబిల్ పఠనం నిమిత్తమును ప్రార్థన కొరకు కలుసుకుని పరిశుద్ధులు పొందు బలమును, ప్రోత్సాహమును వారు పొందలేరు. దేవుని మందిరంలో సేవ చేయు వారు పొందు ఆనందము వారికి ఉండదు. ఆది సంఘంలోని విశ్వాసుల బలము, అభివృద్ధి చెందుటలోని రహస్యము పరిశుద్ధుల సహవాసమే. విశ్వాసులు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి అని అపోస్తుల కార్యము 2:42లో రాయబడి ఉండెను. దేవుని వాక్యమును గణపరచుట ద్వారా శత్రువు యొక్క పన్నాగముల నుండి తప్పించబడదము. ఈ చివరి దినములలో శత్రువు చురుకుగా పనిచేయుచున్నాడు. 2 తిమోతి 3:1-13 చివరి దినములలో ప్రబలమగు 30 రకములైన పాపముల గురించి చదివిదము. వీటన్నిటిని జయించవలనైన మనము ప్రభుతోనూ ఆయన బిడ్డలతోనూ సన్నిహిత సహవాసము కలిగి ఉండవలను. మనంతటా మనమే ఏ పరిస్థితిని మార్చలేము. నీ ఒంటరిగా నీ ఇంటిలో కొన్ని గంటల తరబడి బైబిల్ చదవచ్చును. అయితే విశ్వాసుల సహవాసంలో బలపరచబడినట్లుగా ఒంటరిగా బైబిల్ చదవటం వలన బలపరచబడవు. పూర్వ దినములలో ఋషులు, సన్యాసులు అడవిలో ఒంటరిగా ప్రార్థనలో, ధ్యానంలో చాలా సమయం గడిపేవారు. ఆ రీతిగా ధ్యానించడం వలన శత్రువును సులభంగా జయించగలమని వారు భావించేవారు. అయితే వారు ఇంకనూ బలహీనులయ్యారు. దేవుని ఇంటికి పరిశుద్ధుల సహవాసముకును విశ్వాసులు రాలేకపోవడం ద్వారా వారు ఓడించబడి బలహీనులుగా ఉన్నారు. లోక స్నేహితుల ద్వారా వారు అడ్డగింపబడటం వలన పరిశుద్ధుల సహవాసమును పొందలేక బలహీనులుగానే నిలిచి ఉన్నారు. దేవుని ఇంటిలో ఎంత ఎక్కువ సమయము దేవుని బిడ్డల సహవాసమును గడిపేదమో, దేవుని ఇంటిలో ఎంత ఎక్కువగా సేవ చేయదమో అంత ఎక్కువగా బలపరచబడదమో. కీర్తనల రచయిత బలవంతముగా ఎన్నడూనూ దేవుని ఇంటికి వెళ్ళలేదు, కానీ ఇష్టపూర్వకంగా వెళ్ళేవాడు. కూటములకు వెళ్ళుట అనేకులకు ఇష్టముడదు. ఎవరైనాను బలవంతం చేస్తే కానీ కూటములకు రారు. కొందరు పిల్లలను వారి తల్లులు బలవంత పెట్టుదురు. స్నేహితుల ప్రోద్బలంతో కొందరు వచ్చేదరు. కొంతమంది తల్లిదండ్రులను వారి పిల్లలే బలవంతంగా తీసుకుని వచ్చేదరు. అట్లు బలవంతముగా కూటములకు వచ్చేవారు వారి హృదయములలో ఎట్టి కోరిక లేకయే వచ్చేదరు. కావున వారు ఎట్టి ఆశీర్వాదమును పొందలేరు. అట్లుగాక సంతోషంతో దేవుని ఇంటికి వచ్చినట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందగలరు. దేవుని ఇంటిలో పూర్తి భాగమును అనుభవించగలను. కొందరైతే కూటములకు హాజరైతే చాలునని తృప్తిపడెదరు. కూటములో నుండి లేచిపోవాలని తలంపు కలిగినప్పుడల్లా వెళ్ళిపోవచ్చుననే ఉద్దేశంతో చివరి వరుసలో ఎక్కడో ఒక మూలలో కూర్చుండెదరు. కూటము ముగించక మునిపే కొంచెంసేపు కూటములో కూర్చొని నేను కూడా కూటములకు వెళ్ళి తిని అని తృప్తి చెందుతారు. అయితే నీవు లోపలికి ప్రవేశించి కూటములోని ప్రతి కార్యములో సంపూర్ణ భాగం పొందినప్పుడే నీవు అధికముగా ఆనందించి ఆత్మీయంగా ఎదిగి బలము పొందగలవు. దేవుని ఇంటికి వచ్చుట ద్వారా దేవుని సింహాసనం నుండి వచ్చు శక్తిని, అధికారంను అనుభవించేదవు. కలిసి ప్రార్థించడం ద్వారా సాతాను శక్తులను బంధించుటకు దేవుని అధికారమును పొందేదము. ఈ అధికారమును ఒంటరిగా ఉండినట్లయితే పొందలేము. సంఘమునకు మాత్రమే ఈ అధికారము ఇవ్వబడినది. దేవుని ఇంటికి వచ్చుట ద్వారా మన సమాధానము అధికమగును.
మన మార్గములలో వర్ధిల్లుతాము. 7వ వచనము, దేవుని ఇంటిలో మన భాగమును సంతోషముగాను క్రమముగాను నమ్మకముగాను నెరవేర్చడం ద్వారా మన సమాధానం విస్తరించి మనం అభివృద్ధి చెందుతాము. దేవుని ఇంటిలో ఆయన ప్రజలతో సహవాసం చేయవలనను భారమును ఆయన ప్రసన్నతను నిత్యము చూడవలన కోరికను ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.